అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. మరి ఒక వారం మనందరం కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి ముందుగా ఎంతగానో స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు ప్రత్యేకంగా జన్నన్న గారు ఊటీ దగ్గర ఒక హిల్ స్టేషన్‌లో 2 రోజుల పాటు అక్కడ ఉండి పాస్టర్స్‌కి కాన్ఫరెన్స్‌లో ఉన్నారు. అందువల్ల అక్కడ సిగ్నల్ అందుబాటులో ఉండకపోవచ్చు. కాబట్టి ఈరోజు బైబిల్ స్టడీ తీసుకోమని జెప్పి నాతో చెప్పటం వలన నేను ఈరోజు మీ అందరితో పాటు కొంత వాక్యాన్ని ధ్యానించాలని పరిశుద్ధాత్మ దేవుని చేత ప్రేరేపించబడి సిద్ధపడ్డాను. అయితే యాక్చువల్‌గా పోయిన వారం మనం ఓబద్య గ్రంథాన్ని ధ్యానించాం. జనన్న గారు మనకు వివరించారు. అయితే ఈరోజు మరి న్యూ టెస్ట్‌మెంట్‌లో పరిశుద్ధుడైన యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక మనం ధ్యానించాల్సుంది. సో, మొదటి పత్రికలో చాలా విషయాలు, చాలా ఆహ్, మాటలు లేకపోతే అంశాలు దాంట్లో దాగున్నాయి గాబట్టి, జనన్న గారు ఏమన్నారంటే 2, 3 పత్రికలు ఈ వారం మీరు డీల్ చేయండి అని జెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు మనం పరిశుద్ధుడైన యోహాను గారు రాసినటువంటి రెండవ పత్రిక, మూడవ పత్రిక మనం ఈరోజు సర్వేలో మనం ధ్యానిస్తాం. కాబట్టి ఈ 2 పత్రికలు ఈరోజు మనకి కంప్లీట్ అయిపోతాయి. అంటే 2 పుస్తకాలు మనం సర్వే చేయబోతున్నాం. సో, గతంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒక మాట ఫిలోమోను పత్రిక ధ్యానిస్తా ఉన్నప్పుడు నేను అందరితో పా అద మా మనందరం గూడా ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం. బైబిల్‌లో మనకి టోటల్‌గా ఒక 5 పుస్తకాలు కేవలం ఒకే ఒక్క అధ్యాయంతో ఉన్నటువంటి 5 పుస్తకాలున్నాయి. వాటిలో పాత నిబంధన గ్రంథంలో ఒకటి ఓబద్య గ్రంథం. లాస్ట్ వీక్ మనం ధ్యానం చేసింది. ఆ తర్వాత గతంలో మనం ధ్యానించినటువంటి ఫిలోమోను పత్రిక గూడా అపోస్తలుడైన పౌలు ఫిలోమోనుకు రాసిన పత్రిక గూడా ఒకటే అధ్యాయము అదొక పుస్తకం. ఆ తర్వాత ఇప్పుడు మనం జూసేటటువంటి పరిశుద్ధుడైన యోహాను గారు రాసినటువంటి రెండో పత్రిక, మూడో పత్రిక ఈ 2 పత్రికలు గూడా ఒక్కొక్క అధ్యాయంతోటే ఉంటాయి. ఆ తర్వాత యూదా పత్రిక ఒకటో అధ్యాయంతోటి ఉంటది. కాబట్టి ఈ 5 పత్రికల్లో కూడా మనం చూసేటటువంటి ఆహ్, ఈ రెండో పత్రిక పరిశుద్ధుడైన యోహాను గారు రాసినటువంటి రెండో పత్రిక ఆహ్, బైబిల్ అంతట్లో గూడా అతి చిన్న పుస్తకంగా పరిగణించడం జరిగింది. ఎందుకనంటే, ఈ పుస్తకంలో కేవలం 13 వచనాలు మాత్రమే ఉంటాయి. 13 వచనాలే ఉంటాయి. ఆ తర్వాత మనం చూసేటటువంటి మూడవ పత్రిక, యోహాను గారు రాసినటువంటి మూడవ పత్రికలో 14 వచనాలు మాత్రమే ఉంటాయి. కాబట్టి 13 వచనాలు కలిగినటువంటి రెండవ పత్రిక అతి చిన్న పుస్తకం అయితే, రెండవ చిన్న పుస్తకం మనం యోహాను గారు రాసినటువంటి మూడవ పత్రికగా మనం ధ్యానిస్తాం. కాబట్టి ఈ 2 పత్రికల్లో ఉన్నటువంటి విషయాలు ఈరోజు మనం ధ్యానిస్తే, ఈ రెండో పత్రికలో 13 వచనాలు మనకుంటాయి. ఈ 13 వచనాల్లో గూడా ప్రారంభాన్ని మనం చూసినప్పుడు, ఆ మాటకొస్తే యోహాను గారు కొత్త నిబంధన గ్రంథంలో మొత్తం 5 పుస్తకాలు యోహాను గారు రచించినటువంటి 5 పుస్తకాలున్నాయి. మనందరికి తెలిసినట్టు యోహాను సువార్త ఒకటి, ఆ తర్వాత యోహాను గారు రాసిన మొదటి పత్రిక, రెండో పత్రిక, మూడో పత్రిక. ఆ తర్వాత చివరిగా ఉన్నటువంటి ప్రకటన గ్రంథం. సో, 5 పుస్తకాలు గూడా యోహాను గారు రాసినట్టుగా మనందరికీ తెలుసు దేవుని బిడ్డారా. కాబట్టి కొత్త నిబంధన గ్రంథంలో మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారి తర్వాత అత్యధిక పుస్తకాలు రాసిన, లేకపోతే అత్యధిక పుస్తకాలు బైబిల్‌లో ఉన్నటువంటివి యోహాను గారు రాసినటువంటి పుస్తకాలనే విషయాన్ని మనం జ్ఞాపకం జేసుకోవచ్చు. ఇక్కడ మనం గమనిస్తే మొట్టమొదటి వచనంలో ఒక చక్కటి మాట యోహాను గారు రాస్తూ, "పెద్దనైన నేను ఏర్పరచబడిన దైవ అమ్మగారికిని, ఆమె పిల్లలకును శుభమని చెప్పి వ్రాయినది" అనే మాట మనం జూస్తున్నాం. సో, పెద్దనైన నేను అనే మాట ఈ రెండో పత్రిక ప్రారంభంలోను, ఆ తర్వాత మూడో పత్రిక ప్రారంభంలోను మనం చూస్తామండి. అంటే ఈయన గతంలో మనకి తెలిసినట్టు పౌలు గారు ఏ విధంగా అయితే ఆయా ప్రాంతాల్లో స్వార్థ పరిచర్య జేసి, ఆ సంఘాలని స్థాపించిన తర్వాత అక్కడున్నటువంటి విశ్వాసులకి కొన్ని విషయాలను బట్టి పత్రికలు రాసారో, అదే రీతిగా యోహాను గారు గూడా అలాంటి ఒక పరిచర్య జేస్తూ ఈ రెండో పత్రిక, మూడో పత్రిక రాసినట్టుగా ఈరోజు మనం ధ్యానిస్తాం. సో, ఈ రెండో పత్రిక అడ్రెస్ చేస్తూ
ఏర్పరచబడిన అమ్మగారికిని, ఆమె పిల్లలకును అనే మాట వివరిస్తున్నట్టుగా చూస్తున్నాం. కాబట్టి ఒక సంఘాన్ని అక్కడ ఏర్పాటు చేసిన తర్వాత, ఒక సహవాసాన్ని ఏర్పాటు చేసిన తర్వాత, అక్కడ ఇన్‌చార్జిగా ఒక అమ్మగారిని అక్కడుంచి, ఆమ ద్వారా ఆ సంఘాన్ని అక్కడ విస్తరింపజేసి, మరి యోహాన్ గారు మళ్ళీ వేరే ప్రాంతంలో పరిచర్య కోసం వెళ్ళి, ఆ తర్వాత అక్కడ జరిగినటువంటి విషయాలు తెలుసుకొని, ఈ పత్రిక రాస్తున్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఇంట్రొడక్షన్‌లో. సో, ఈ పత్రికలో ప్రాముఖ్యంగా 6 మాటలు మనం పదే పదే వింటామండి. 6 మాటలు. ఏంటా 6 మాటలు అనంటే నేను చెప్తా, వివరించను గానీ చెప్తా. మీరు నోట్ జేసుకుంటే సరిపోద్ది. మొదటి మాట సత్యము అనే మాట మనం జూస్తాం. ఈ 13 వచనాల్లోనే ఈ సత్యము అనే మాట 5 సార్లు యోహాను గారు ఉపయోగించారు. ఆ తర్వాత ప్రేమ అనే మాట 4 సార్లు ఉపయోగించారండి. ప్రేమ అనే మాట 4 సార్లు ఉపయోగించారు. ఆ తర్వాత ఆజ్ఞ అనే మాట గూడా 4 సార్లు ఉపయోగించారు. ఆజ్ఞ అనే మాట గూడా 4 సార్లు ఉపయోగించారు. ఆ తర్వాత నడచుట అనే మాటని 3 సార్లు ఉపయోగించడం జరిగింది. నడచుట అనే మాట 3 సార్లు ఉపయోగించడం జరిగింది. ఆ తర్వాత బోధ అనే మాట గూడా 3 సార్లు ఉపయోగించడం జరిగిందండి. బోధ అనే మాట 3 సార్లు ఉపయోగించడం జరిగింది. ఆ తర్వాత పిల్లలు అనే మాట గూడా 3 సార్లు ఉపయోగించడం జరిగింది. సో, ఈ 6 మాటలు సత్యము అనే మాట 5 సార్లు, ప్రేమ అనే మాట 4 సార్లు, ఆజ్ఞ అనే మాట 4 సార్లు, నడచుట అనే మాట 3 సార్లు, బోధ అనే మాట 3 సార్లు, పిల్లలు అనే మాట 3 సార్లు. ఈ కేవలం 13 వచనాల్లోనే మనం చూడగలం దేవుని బిడ్డ. కాబట్టి ఈ విషయాలు అంటే ఈ 6 విషయాలు లేకపోతే 6 మాటలు ఎక్కువగా ఉపయోగించటం అనేది మనం డీటెయిల్‌గా మీరు స్టడీ చేసినప్పుడు మీరు చదువుకోవచ్చు. కాబట్టి నేను ఉట్టిగా మీకది జ్ఞాపకం చేయటం జరుగుతా ఉంది. ఆ తర్వాత ఒక చక్కని మాట మూల వాక్యం ఏంటి అనంటే మొదటి వచనంలో చెప్పబడినటువంటి మాట ఇందాక నేను చదివింది. ఏర్పరచబడినదైన అమ్మగారికిని, ఆమె పిల్లలకును అనే మాట మనం చూస్తాం. సో, మూల వాక్యం ఏంటి అనంటే, మరి ఈ సువార్త దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు, దేవుని చేత రక్షణ పొందినటువంటి వారు, క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి ఒక అనుభవం కలిగినటువంటి వారికి, ఎన్నుకొనబడినటువంటి వారికి రాయబడినటువంటి ఒక పత్రిక అనే విషయాన్ని మనం జ్ఞాపకం జేసుకోవచ్చు. కాబట్టి విశ్వాసులు ఏ విధంగా ఉండాలి? లేకపోతే విశ్వాసుల యొక్క ఆత్మీయ జీవితంలో వాళ్ళు కలిగి ఉండాల్సినటువంటి లక్షణాలను గురించి అనేక విషయాలు ఈ పత్రికలో మనం ఈ 13 వచనాల్లోనే మనం చదవచ్చు దేవుని బిడ్డారా. ఆ తర్వాత మూల అంశం ఏంటనంటే మనం డీటెయిల్‌గా వెళ్తున్నప్పుడు నేను దాని గురించినటువంటి విషయాలు నేను మీకు వివరిస్తాను గానీ, ముందుగా మూల అంశము 2 అంశాలు ఇక్కడ మనకి మూల అంశాలుగా ఉన్నాయి. ఆ 3 అనుకోవచ్చు. సత్యంలో మనం నడుచుకోవాలి. దేవుని ఆజ్ఞలకి మనం విధేయత చూపాలి అనే మాట ఇక్కడ పదే పదే మన యోహాను గారు ఈ సంఘానికి రాసినట్టుగా చూస్తాం. సత్యంలో నడుచుకోవాలి. దేవుని ఆజ్ఞలకి విధేయత చూపాలి అనేది మొట్టమొదటి అంశం. ఆ తర్వాత రెండవ అంశంగా క్రైస్తవ సంఘాలు దారి తప్పిపోవటం తేలిక అనే విషయాన్ని గూడా మనం చూస్తాం. క్రైస్తవ సంఘాలు దారి తప్పిపోవటం అనేది తేలిక. ఎందుకు అనంటే, అబద్ధ బోధకులొస్తున్నారు. కపట బోధకులొస్తున్నారు. కాబట్టి వాళ్ళు చెప్పేటటువంటి మాటలు వినటానికి ఎంతో వినసొంపుగా, నిజమే అన్నట్టుగా ఉంటాయి. అవి తప్పుడు బోధలు, లేకపోతే అబద్ధ బోధలు, కపటమైన బోధలు. వీటికి కొంతమంది ఆకర్షితమై మరి నిజమైనటువంటి బోధ నుండి తప్పిపోయే ప్రమాదం ఉంది అని ఇక్కడ ఒక అంశాన్ని గూడా ఇక్కడ ఎత్తిపట్టి ఈ ఈ రాస్తున్నట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, సంఘంలో ఒకరి పట్ల ఒకరు ఆహ్, పరస్పరమైనటువంటి ప్రేమానురాగాలు కలిగి ఉండాలి. ఆ తర్వాత క్రైస్తవ బోధలో స్థిరంగా ఉండాలి. ఈ 3 అంశాలు ప్రధానంగా ఇక్కడ వివరించటం అనేది జ్ఞాపకం చేసుకోవచ్చు దేవుని బిడ్డారా. సంఘం అయిన తర్వాత అనేక మంది మనస్తత్వాలు, అనేక రకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు గాబట్టి, వీరు సంఘంలో సమకూర్చబడిన తర్వాత, సంఘంలో చేరిన తర్వాత వీరు ఖచ్చితంగా ఒకే విధమైనటువంటి పరస్పర ప్రేమానురాగాలు కలిగి ఉండి
మరి దేవుని యొక్క బోధలో స్థిరంగా ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ పదే పదే మరి యోహాను గారు ఈ సంఘానికి వివరిస్తున్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక 2 ఆజ్ఞలు ఆయన జ్ఞాపకం చేయటం జరుగుతా ఉంటది. ఏంటి ఆ 2 ఆజ్ఞలు అనంటే, ఆ 8వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, 8వ వచనంలో నేను చదువుతున్నాను. మీరు దయచేసి గమనించండి. రెండో పత్రిక 8వ వచనం. అట్టివాడే వంచకుడును, క్రీస్తు విరోధి అయి ఉన్నాడు. మేము మీ మధ్యన నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక, మీరు పూర్ణ ఫలము పొందునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి అనే మాట చెప్తున్నాడిక్కడ. ఇక్కడ యోహాను గారిచ్చేటటువంటి మొట్టమొదటి ఒక హెచ్చరిక, ఒక ఆజ్ఞ లాంటిదేంటంటే, మీరు జాగ్రత్తగా చూచుకొనండి. దేనికి ఏం జాగ్రత్తగా చూసుకోవాలి అనంటే, మీరు పూర్ణ ఫలము పొందునట్లు జాగ్రత్తగా చేర్చుకొనుడి. జాగ్రత్తగా చూచుకొనుడి అని మాట్లాడుతూ, 10వ వచనంలో గూడా ఒక మాట ఏమంటాడంటే, మీ ఇంట చేర్చుకొనవద్దు అనే మాట చెప్తాడు. మీ ఇంట చేర్చుకొనవద్దు. ఇది ఒక ఆజ్ఞ. జాగ్రత్తగా చూసుకొనుడి, మీ ఇంట చేర్చుకొనవద్దు. ఆ తర్వాత ఇంకొక మాట మనం చూసుకుంటే, శుభమని వానితో చెప్పవద్దు. ఈ 3 మాటలు గూడా ఒక ఆజ్ఞ కింద మనం జ్ఞాపకం జేసుకోవచ్చు. దేని గురించి జాగ్రత్తగా జూసుకోమంటున్నాడు? ఏంటి చేర్చుకోవద్దంటున్నాడు? దేనికి శుభమని చెప్పవద్దని జెప్తున్నాడు అనే విషయాలు ఇప్పుడు మనం జూస్తాం. అయితే రెండవ ఆజ్ఞ ఏంటి అనంటే, మరి 4-6 వరకి రాయబడినటువంటి వచనాలు మనం జ్ఞాపకం జేసుకుంటే, తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను. కాగా అమ్మా, క్రొత్త ఆజ్ఞ నీకు రాసినట్టు కాదు గాని, మొదటి నుండి మనకు కలిగిన ఆజ్ఞనే రాయుచు, మనము ఒకరినొకరము ప్రేమింపవలెనని నిన్ను వేడుకొనుచున్నాను అనే మాట మనం జూస్తాం. ఈ 4-6 వచనాల్లో ఉన్నటువంటిది రెండవ ఆజ్ఞ. ఆఫ్‌కోర్స్ మనందరికి తెలుసు ఈ ఆజ్ఞ ఏంటి అనేది. ప్రేమ కలిగి ఉండటం. ఒకరికొకరము మిక్కుటముగా ప్రేమించుకొనటం. యేసుక్రీస్తు ప్రభువారు గూడా మనం చూసినప్పుడు ఆయన చివరి రాత్రి భోజనంలో అక్కడ వాళ్ళతో పాటు మాట్లాడుతున్నప్పుడు, ఇదిగో నేను క్రొత్త ఆజ్ఞను మీకిస్తున్నాను. మీరు ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండుడి. దీనిని బట్టి మీరు నా శిష్యులని జనులందరూ తెలుసుకుంటారు అనే మాట అక్కడ ప్రభువు చెప్పినటువంటి విషయాన్ని ఇక్కడ గూడా యోహాను గారు అదే మాట మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నట్టుగా చూస్తున్నాం. సో, ఈ 2 ఆజ్ఞలు ఈ పుస్తకంలో లేకపోతే ఈ 13 వచనాల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటివి. ఆ తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇందాక మనం అనుకున్నాం. అబద్ధ బోధ, కపటమైనటువంటి బోధ. ఈ బోధలకి క్రైస్తవ సంఘాలు త్వరగా నమ్మి, విశ్వసించి లేకపోతే నమ్ముకొని తప్పిపోయేటటువంటి ప్రమాదం ఉంది అనే మాట ఇక్కడ వివరిస్తున్నట్టుగా చూస్తున్నాం. ఇక్కడ మనం చూసేటటువంటి ఈ బోధ ఏంటి అనంటే, మనందరం చాలా సార్లు గూడా చదివుంటాం. 7వ వచనం నుండి మనం జ్ఞాపకం చేసుకుంటే, 7-11 వరకు ఒక బోధ అక్కడ రాయబడినట్టుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకంలో బయలుదేరి ఉన్నారు. అట్టివాడే వంచకుడును, క్రీస్తు విరోధి అయి ఉన్నాడు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక, మీరు పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. క్రీస్తు బోధయందు నిలిచియుండక, దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపని వాడు. ఆ బోధయందు నిలిచియుండువాడు తండ్రిని, కుమారుని అంగీకరించువాడు. ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన యెడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు. శుభమని వానితో చెప్పవద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టిక్రియలలో పాలివాడగును. ఎంత గొప్ప వార్నింగ్ లాగా ఇక్కడ యోహాను గారు ఈ మాట మనకి వివరిస్తున్నారో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మనందరికీ ఆల్రెడీ ఈ విషయాల గురించి ఒక అవగాహన ఉంది మనకి. యేసుక్రీస్తు దేవుని కుమారుడని, యేసుక్రీస్తు రక్షకుడని, యేసుక్రీస్తు పరలోకం నుండి శరీరధారిగా ఈ లోకానికొచ్చి మన పాపాల కోసం మరణించారని, ఆయన మన రక్షకుడు, మన నిత్య జీవానికి మార్గం అనే విషయాన్ని నమ్మి మనం ఆహ్, రక్షణ పొంది విశ్వాసులుగా కొనసాగుతా ఉంటే, కొంతమంది ఈ అబద్ధ బోధ చెప్పటం, అబద్ధ బోధ చేయటం అనేది జరుగుతా ఉంది అనే మాట
మనందరికి తెలుసు. ఎవరు ఈ అబద్ధ బోధకులు అంటే పర్టిక్యులర్‌గా ఇట్లా యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదు. యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు, లేకపోతే యేసుక్రీస్తు ప్రభు రక్షకుడు కాదు. యేసుక్రీస్తు ప్రభువుని గురించి భిన్నమైనటువంటి ఆహ్, వ్యాఖ్యానాలు చెప్పేటటువంటి ఒక కల్ట్ అనేది, ఒక తప్పుడు బోధ అనేది ఆల్రెడీ మనకి ఈ ప్రపంచంలో నడుస్తానే ఉంది చాలా కాలం నుండి. సో, ఈవెన్ ఇది అప్పట్లోనే స్టార్ట్ అయింది అనే విషయాన్ని గూడా ఇక్కడ మనం ఈ వాక్యం చదువుతున్నప్పుడు మనకర్థమవుతా ఉంటది దేవుని బిడ్డారా. ఈ పత్రిక రాసినప్పుడు పత్రికకారులు దాదాపుగా క్రీస్తు శకము 80 నుండి 100 సంవత్సరాల మధ్యలో ఈ పత్రికలు రాయబడ్డాయని చెప్తారండి కాలాన్ని బట్టి. క్రీస్తు శకము 80 నుండి 100 సంవత్సరాల మధ్యలో. సో, అట్లాంటి టైంలోనే యేసుక్రీస్తు ప్రభువుని గురించినటువంటి తప్పుడు బోధ అనేది ప్రారంభమైంది అనే విషయాన్ని ఇక్కడ మరి యోహాను గారు ఎత్తిపట్టి జ్ఞాపకం చేస్తున్నారు. ఎవరైతే తండ్రిని, కుమారుడిని అంగీకరించరో వాడు మరి తప్పుడు అంటే వంచకుడు, క్రీస్తు విరోధి అనే మాట ఇక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. గమ్మత్తేంటంటే, మనం ఏమంటామంటే, ఇక్కడ క్రీస్తు విరోధి అనే మాటకి ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్‌లో చూస్తే యాంటీ క్రైస్ట్ అనే మాటుంటది. యాంటీ క్రైస్ట్. ఈ యాంటీ క్రైస్ట్ అనే మాట మనం చదువుతున్నప్పుడు, దానికి తెలుగు ట్రాన్స్‌లేషన్ కొంతమంది కొన్ని పుస్తకాలు గూడా నేను గతంలో చదివినప్పుడు వాటిల్లో రాశారు. అంత్యక్రీస్తు అని వాడారు వాళ్ళు. అంత్యక్రీస్తు ఏంటి అసలు? అంత్యక్రీస్తు అనేది తప్పు. ఎందుకంటే క్రీస్తు ప్రభువారు ఒక్కరే. ఆయనే ఆది, ఆయనే అంతము, ఆయనే మొదటివాడు, ఆయనే సమస్తమైనటువంటి వాడు. అలాంటప్పుడు క్రీస్తు, అంత్యక్రీస్తు అనే మాట అనేది తెలిసి తెలియనటువంటి ఒక ట్రాన్స్‌లేషన్ అని మనం గమనించాలి. ఎవరైతే ఈ అంత్యక్రీస్తు అనే మాట వాడతారో అది తప్పు. అది మనం వాడకూడదండి. అది మనం జ్ఞాపకం జేసుకోవాలి. యాంటీ క్రైస్ట్ అనేటటువంటి మాట ఇంగ్లీష్‌లో ఉంటే, తెలుగులో రాయబడినటువంటి మాట ఏమిటనంటే, క్రీస్తు విరోధి అనే మాట వాడారు. క్రీస్తు విరోధి అనే మాట సరైనటువంటి మాట. యాంటీ క్రైస్ట్‌కి సరైనటువంటి అర్థం. లేకపోతే సరైనటువంటి ట్రూ ట్రాన్స్‌లేషన్ అన్నమాట. కాబట్టి అంత్యక్రీస్తు, ఇంకేదో క్రీస్తు అని జెప్తే మనం నమ్మగూడదు. కేవలం క్రీస్తు ప్రభువారు ఒక్కరే. ఆయనే మార్గము, సత్యము, జీవము. ఆయనే రక్షకుడు, ఆయనే కాపరి, ఆయనే మరి సమస్తము సృష్టించి, పోషించి, పరిపాలిస్తున్నటువంటి దేవుడు. ఆయన ద్వారానే మనకి పరలోక రాజ్యం ఉందనే విషయాన్ని మనందరికీ తెలుసుకొనుంటున్నాం. కాబట్టి ఈ యాంటీ క్రైస్ట్ అనే మాటకి అంత్యక్రీస్తు అనే మాట మనం ఎప్పుడు గూడా మన నోటి నుండి మనం వాడకూడదనే విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఈ యెహోవా సాక్షుల గురించి ఈ మాట ఈ 7-11 వచనాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. వాళ్ళేం జెప్తారంటే, యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదు. ఆయన దేవుని కుమారుడైతే అయ్యుండొచ్చు గానీ, ఆయన దేవుడు కాదు అని కేవలం క్రైస్తవుల దగ్గరకొచ్చే, విశ్వాసుల దగ్గరకొచ్చే వాళ్ళు చెప్తారు. వేరే ఎక్కడో ఒక అన్యుల దగ్గరికెళ్ళో, లేకపోతే అన్య ఆచారాలు, అన్య మతాలు కలిగినటువంటి అన్య దేవుళ్ళని ఆచరించే వాళ్ళ దగ్గరికెళ్ళి వాళ్ళు చెప్పరు గానీ, కేవలం క్రైస్తవ సంఘాలకే వచ్చి, ఇంటింటికి తిరిగి వాళ్ళేం జెప్తారంటే, యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదు. యేసుక్రీస్తు ప్రభువుని మీరు ప్రార్థించగూడదు. యేసుక్రీస్తుని మీరు ఆరాధించగూడదు అని ఒక తప్పుడు బోధని, తప్పుడు డాక్ట్రిన్‌ని, సిద్ధాంతాల్ని చెప్పడం అనేది జరుగుతా ఉంది. కాబట్టి దేవుని బిడ్డారా, ఇది ఆ రోజుల్లోనే ప్రారంభమై ఇప్పటికీ కొంతమంది దాన్ని విశ్వసిస్తూ కొనసాగిస్తా ఉన్నారు గానీ, అట్లాంటి వాళ్ళ గురించి ఇక్కడ సంఘంలో హెచ్చరిస్తూ ఏమంటున్నారంటే, మీరు జాగ్రత్తగా చూచుకోనండి. ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాం. జాగ్రత్తగా చూచుకోనండి. వాడిని గురించి ఏమంటున్నారంటే, 10వ వచనంలో ఎవడైనను ఈ బోధన తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వారిని ఇంట చేర్చుకొనవద్దు. శుభబలి వానితో చెప్పనివద్దు అని ఇక్కడ స్ట్రిక్ట్‌గా ఒక గొప్ప వార్నింగ్ లాగా, ఒక హెచ్చరికలాగా, ఒక ఆజ్ఞలాగా మరి యోహాను గారు ఇస్తున్నట్టుగా చూస్తున్నాం. కాబట్టి ఈ రోజుల్లో గూడా కొన్ని సార్లు కొన్ని ఆదివారాలు ఇట్లాంటి వాళ్ళు మన ఇళ్ళకి రావటం అనేది తారసపడొచ్చు. వాళ్ళు స్టార్ట్ జేయటం మాత్రం మంచిగా స్టార్ట్ జేసి, మరి ఏదో ఒక కొత్త సంఘంలాగా ప్రారంభించి, చివరికి ఈ విషయాల గురించి వివరిస్తూ, మరి ప్రభువు వైపు నుండి తప్పుడు బోధలోకి మనల్ని లాగే ప్రమాదం ఉంది గాబట్టి, అట్లాంటి వారిని అసలు ఇంట్లోకి రానియద్దు అనే మాట మనం చూస్తున్నాం. అట్లాంటి వారితో శుభమని గూడా చెప్పొద్దు. ఈవెన్ నమస్తే అనో, గుడ్ మార్నింగ్ అనో, గుడ్ ఆఫ్టర్‌నూనో, గుడ్ ఈవెనింగో ఇట్లాంటి విష్ గూడా చేయొద్దని జెప్పి ఇక్కడ హెచ్చరిస్తున్నట్టుగా చూస్తున్నాం. అంత మాత్రమే కాదు ఇంకొక మాట ఏమన్నారు ఇక్కడ యోహాను గారు 11వ వచనంలో, శుభమని వానితో చెప్పువాడు వాని దుష్ట క్రియలలో పాలివాడగును అనే మాట చూస్తున్నాం.
ఎంత భయంకరమైనటువంటి హెచ్చరికండి ఇది. ఈవెన్ నమస్తే అని జెప్తే గూడా అది మీరు వాడి దుష్టక్రియలలో పాలివారైనట్టే అని ఇక్కడ హెచ్చరిస్తున్నట్టుగా చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డారా, అబద్ధ బోధకులను గురించి, లేకపోతే కపటమైనటువంటి బోధనల గురించి ఏదైతే మనం మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువుని గురించి విని, విశ్వసించి మన జీవితాలను సమర్పించుకొని, ఆత్మీయంగా ప్రార్థనలో, వాక్యంలో, సహవాసంలో, సాక్ష్యంలో మనం ఎదుగుతూ వెళ్తున్నప్పుడు, ఇట్లాంటియి ఏవైనా వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా గమనించి, దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు చెప్పేటటువంటి వాటికి నిజమైనటువంటి ఆధారాలు ఉన్నాయా? లేవా? అని మనల్ని మనం పరిశీలించుకొని వారిని మనం చేర్చుకొనకుండా ఉండటం అనేది ఇక్కడ మనకి ఈ పుస్తకం ద్వారా ప్రభు ఇస్తున్నటువంటి ఒక గొప్ప హెచ్చరిక అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కాబట్టి ఇట్లాంటి ఒక చక్కటి హెచ్చరిక పత్రికని మరి యోహాన్ గారు ఈ సంఘానికి రాస్తూ లాస్ట్‌లో ఒక మాట అంటారు 13వ వచనంలో. ఆహ్, 12వ వచనము, 13వ వచనాలు చూస్తే, అనేక సంగతులు మీకు వ్రాయవలసి ఉండియు, సిరాతోను, కాగితముతోను వ్రాయ మనస్సు లేక, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు మిమ్మును కలుసుకొని ముఖాముఖిగా మాటలాడ నిరీక్షించుచున్నాను. ఏర్పరచబడిన నీ సహోదరి పిల్లలు మీకు వందనములు చెప్పుచున్నారు. సో, ఇక్కడ చక్కటి ముగింపు ఒకటి మనం చూస్తాం. ఇదే ముగింపు ఈవెన్ మూడో పత్రికలో గూడా మనం చూస్తామండి. ఇక్కడ ఏమంటున్నాడంటే, సిరాతో ఇవన్నీ గూడా నేను వివరించటానికి నాకు మనస్సు లేదు. ఎందుకంటే చాలా విషయాలున్నాయి. చాలా విషయాలు మనం తెలుసుకోవాల్సినటువంటివున్నాయి. చాలా విషయాలు మనం ఖండించాల్సినటువంటివున్నాయి. చాలా విషయాల్లో మనం ఆత్మీయంగా ఎదగాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి, నేను ముఖాముఖిగా మీతో మాట్లాడటానికి నేను రాబోతున్నాను అనే విషయాన్ని ఇక్కడ మరి యోహాన్ గారు అక్కడ వివరిస్తున్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సో, ఈ 13 వచనాలు మనం చూసినటువంటి 13 వచనాలు చాలా చిన్న పుస్తకంగా పరిగణించబడినటువంటి ఈ రెండవ పత్రికలో మనం చూస్తాం. ఆ తర్వాత మనం మూడవ పత్రికలోకెళ్తే, మూడవ పత్రికలో 14 వచనాలుంటాయండి. మూడో పత్రికలో. మూడో పత్రికలో చూసినప్పుడు 14 వచనాలు ఇక్కడ రాయబడి ఉంటాయి. ఈ 14 వచనాల్లో గూడా కొన్ని ఆత్మీయమైనటువంటి చక్కటి విషయాలు ఇక్కడ ఆహ్, సంఘాన్ని గురించి రాసినట్టుగా మనం చూస్తా ఉంటాం. ఈ పత్రికలో చూసినప్పుడు మనకి ముగ్గురు వ్యక్తులు మనకి కనబడతారు. ముగ్గురు వ్యక్తులు. ఎవరు ఈ ముగ్గురు వ్యక్తులంటే, మొట్టమొదట మనం చూసినప్పుడు మొదటి అధ్యాయము, మొదటి వచనంలో మనం చూసే మాట, పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి రాయినది అనే మాట మనం చూస్తాం. సో, గాయు అనేటటువంటి ఒక సంఘ కాపరికి యోహాన్ గారు ఈ పత్రిక రాస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఇదే పత్రికలో మనం చూసే ఇంకొక క్యారెక్టర్ ఏంటి అనంటే దేవుని బిడ్డారా, మరి అంత మాత్రమే కాకుండా 9దో వచనంలో మనం చూస్తే, నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసితిని. అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న థియోత్రెఫే మిమ్మును అంగీకరించుట లేదు. థియోత్రెఫే గురించి, థియోత్రెఫే అనేటటువంటి ఈ సంఘంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని గురించి ఇక్కడ యోహాను గారు గాయి గారికి రాస్తున్నట్టుగా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆ తర్వాత మూడవ మూడవ వ్యక్తిని మనం చూస్తే 12వ వచనంలో చూసినప్పుడు, దేమేత్రియు అందరి వలనను సత్యం వలనను మంచి సాక్ష్యము పొందినవాడు. అతని గురించి గూడా 12వ వచనంలో మనం చూస్తాం. సో, గాయు గారిని చూస్తాం. థియోత్రెఫే అనే వ్యక్తిని చూస్తాం. ఆ తర్వాత దేమేత్రి అనే ఒక విశ్వాసిని గురించి ఇక్కడ ఈ పత్రికలో మనం ముగ్గురు వ్యక్తుల్ని మనం చూస్తాం. సో, ఉత్తరాన్ని గాయి గారికి రాస్తూ, ఈ ఉత్తరాన్ని దేమేత్రికి యోహాన్ గారిచ్చి, గాయి గారి దగ్గరికి పంపిస్తూ, ఈ థియోత్రెఫా గురించి హెచ్చరించినట్టుగా బ్రీఫ్‌గా మనకి ఒక ఔట్‌లైన్‌గా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆ తర్వాత మూల వచనాన్ని మనం చూస్తే ఈ పత్రిక లేకపోతే ఈ పుస్తకపు మూల వచనం, రెండవ వచనాన్ని మనం చదువుకుంటాం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను అని ఇక్కడ యోహాను గారు రాస్తా ఉన్నారు. గాయి గారిని గురించి మాట్లాడుతూ, నీవు ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ ఈ చక్కటి మాటలు 3 మాటలు మనకి చాలా సంతోషాన్నిస్తాయి. ఒకటి ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అనే మాట.
సో, ఆత్మీయ జీవితంలో మనకు కావాల్సిందేంటనంటే, ఆత్మీయమైనటువంటి వర్ధిల్లుట అనేది ఉండాలి. ప్రతిరోజు గడుస్తూ ఉంటే, దేవునితో మనకున్నటువంటి ఆ యొక్క సంబంధము, సహవాసము పెరుగుతా ఉండాలి. మనం ఎంతగా దేవునితో సన్నిహితమైనటువంటి సంబంధాన్ని కలిగుంటే, మన ఆత్మ అంతగా వర్ధిల్లుతుంది అనే విషయాన్ని ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకి జ్ఞాపకం చేయటం జరుగుతా ఉంది. కాబట్టి కేవలం మనం ఆహ్, వాక్యాన్ని చదివి, లేకపోతే వాక్యాన్ని ధ్యానించి, మరి లేకపోతే కొంతకాలం బలహీన పడిపోయి ఉండటం కాదు గానీ, ఆత్మ వర్ధిల్లటానికి అవసరమైనటువంటి ప్రతి పరిస్థితిని గూడా మనం కలిగుండాలి అని దేవుని యొక్క వాక్యం ఇక్కడ హెచ్చరిస్తున్నట్టుగా, జ్ఞాపకం చేస్తున్నట్టుగా చూస్తున్నాం. ఆ తర్వాత ఇంకొక చక్కని మాట ఏమిటంటే, నువ్వు అన్ని విషయాలలో వర్ధిల్లాలి. కేవలం ఆత్మీయమైనటువంటి విషయాలు మాత్రమే కాదు గానీ, అన్ని విషయాల్లో గూడా నువ్వు వర్ధిల్లాలి. మానసికమైనటువంటి పరిపక్వత ఉండాలి. శరీర సంబంధమైనటువంటి బలాన్ని కలిగుండాలి. ఆ తర్వాత ఆరోగ్యపరంగా నువ్వు బలంగా ఉండాలి. ఆ తర్వాత మరి ఆర్థిక పరంగా గూడా నువ్వు అన్ని విషయాల్లో ఎదగాలి. అని ఇట్లాంటి కొన్ని ఏరియాస్‌ను గురించి మాట్లాడుతున్నట్టుగా ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకి జ్ఞాపకం చేయటం జరుగుతా ఉంది. సామాజికమైనటువంటి ఎదుగుదల, సంఘంలో మన యొక్క ఎదుగుదల. ఇట్లా ప్రతి విషయంలో ఏ ఏరియాలో జూసినా మనం ఉన్న దగ్గర, మనం పనిచేసే దగ్గర, లేకపోతే మనం ఉన్నటువంటి ఇంటి చుట్టూ వాతావరణాలు, లేకపోతే మన యొక్క బంధువుల మధ్య, మన స్నేహితుల మధ్య ఎక్కడుంటే అక్కడ మన యొక్క జీవితం అనేది మరి వర్ధిల్లినటువంటి ఒక జీవితాన్ని కలిగి అనేకులు దాన్ని బట్టి దేవుని మహిమపరచాలనే విషయాన్ని ఇక్కడ బయలుపరుస్తున్నట్టుగా ఈ వాక్యం మనకి జ్ఞాపకం చేయటం జరుగుతా ఉందనమాట. ఆ తర్వాత ఇక్కడ ఆహ్, కొన్ని విషయాలు మనం ఆలోచిస్తే మరి దేవుని యొక్క సత్యము, ప్రేమ, మంచితనాన్ని గురించి ఇక్కడ ఈ 3 ఈ 14 వచనాల్లో ఈ 3 విషయాలను గురించినటువంటి వివరణ ఉంటది. కాబట్టి మూల అంశంగా మనం ఆలోచిస్తే దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క సత్యము, దేవుని యొక్క మంచితనం. ఈ 3 విషయాలు ఇక్కడ మనకు కనపడతా ఉంటాయి. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క సత్యము, దేవుని యొక్క మంచితనం. సో, ఈ 3 గూడా మనం ఈ వచనాల్లో, ఈ పుస్తకంలో మనం చూడొచ్చు దేవుని బిడ్డారా. ఆ తర్వాత ఈ పుస్తకాన్ని మనం 4 భాగాలుగా వివరించొచ్చు. అంటే విడ వి విడ విడదీసి మనం చూడొచ్చు. మొదటి 8 వచనాల్లో మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ గాయకుని గురించినటువంటి మరి వివిధమైనటువంటి ప్రశంసలుంటాయి. అప్రిషియేషన్స్ ఉంటాయన్నమాట. గాయి ఎలాంటి వాడో, ఎలాంటి క్యారెక్టర్ కలిగున్నాడో, ఎలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడో, ఏ విధంగా మరి తన యొక్క ఆ సంఘంలో ఉన్నాడో, ఆ విషయాలు మొదటి 8 వచనాల్లో మనం చూస్తాం. ఆ తర్వాత 9, 10 వచనాల్లో మనం చూసినప్పుడు థియోత్రెఫే ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాం. థియోత్రెఫే అతడు ఏ విధంగా అహంకారాన్ని కలిగి దుష్టమైనటువంటి ధోరణి కలుగుతూ, మరి విశ్వాసుల పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తూ వస్తున్నాడో, ఆ విషయాల గురించినటువంటి ఒక హెచ్చరిక, ఒక వివరణ ఈ 9, 10 వచనాల్లో మనం చూస్తాం. ఆ తర్వాత 11, 12 వచనాలు మనం చూసినప్పుడు దేమేత్రి గురించినటువంటి క్వాలిటీస్. దేమేత్రి ఏ విధంగా మరి తన యొక్క వ్యక్తిత్వాన్ని కలిగున్నాడు. సంఘంలో ఏ విధంగా వాడబడుతున్నాడు అనే విషయాన్ని 11, 12 వచనాల్లో చూస్తాం. ఆ తర్వాత 13, 14 వచనాల్లో ఇందాక మనం చూసినటువంటి రెండో పత్రికలో లాగే ఆహ్, అక్కడ గూడా మరి అనేక విషయాలు నేను మీకు చెప్పాలనుంది. కానీ అది కాగితంతో, సిరాతో కాకుండా నేనే ముఖాముఖిగా వచ్చి మీతో కలిసి మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను అని ముగింపు చేసినట్టుగా మనం చూస్తాం. సో, ఇట్లా 4 భాగాలుగా ఈ యొక్క పత్రికని మనం చూడొచ్చు. ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ గాయని ప్రశంసించటం. ఆ తర్వాత మరి 9, 10 వచనాల్లో థియోత్రిఫా యొక్క క్యారెక్టర్ గురించి అతని యొక్క మరి అహంకారపు దృష్టి, లేకపోతే ఆయనలో ఉన్నటువంటి దుష్టమైనటువంటి ధోరణి, ఆయన చేసేటటువంటి పనులను గురించి చూస్తాం. ఆ తర్వాత దేమేత్రి యొక్క క్యారెక్టర్‌ని గురించి అతడు ఎలాంటి ఏ విధంగా సంఘానికి మరి ప్రయోజకుడుగా ఉన్నాడో ఆ విషయాలు చూస్తాం. ఆ తర్వాత చివరగా మరి 13, 14 వచనాలు ముగింపు వచనాలుగా చూస్తాం దేవుని బిడ్డ. సో, మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు బ్రీఫ్‌గా నేను కొన్ని మాటలు నేను మీకు చదివి నేను జ్ఞాపకం చేస్తాను. గాయి గురించి మూడో వచనంలో మనం చూసినప్పుడు గాయు గురించి మూడో వచనంలో నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని అనే మాట మనం చూస్తున్నాం.
సో, ఈ వచనాన్ని బట్టి మనకు అర్థమయ్యేటటువంటి విషయం ఏంటనంటే, గాయు సత్యమును అనుసరించి సత్య ప్రవర్తనను గూర్చిన మంచి సాక్ష్యాన్ని కలిగినటువంటి వాడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. గాయు యొక్క క్యారెక్టర్. సంఘంలో ఉన్నటువంటి ఈ గాయు, లేకపోతే సంఘ పెద్దగా, సంఘ నాయకుడిగా, సంఘ కాపరిగా, మరి సంఘాన్ని నడిపించేటటువంటి ఒక వ్యక్తిగా ఉన్నటువంటి ఆహ్, ఈ గాయు యొక్క సాక్ష్యం మనకెంతో మరి మంచి ఒక ఎంకరేజింగ్ వర్డ్ లాగా ఉంటది దేవుని బిడ్డారా. ఇతడు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాడు. సత్యమును గూర్చి, సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము పొందినటువంటి వాడు అనే మాట చూస్తున్నాం. ఈరోజు మనం మన యొక్క జీవితాల్లో మనల్ని చూసినప్పుడు నిజంగా ప్రతి ఒక్కరు మనము సత్యం కలిగినటువంటి వారమని, సత్య ప్రవర్తన కలిగినటువంటి వారమని, ఒక సాక్ష్యాన్ని మనం కలిగున్నామా లేదా అని మనల్ని మనం ఒకసారి ఆలోచించి పరిశీలించుకోవటం మంచిది. ఏ విషయాల్లో మనం సత్యంగా ఉండగలుగుతున్నాం? మన కుటుంబ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, దేవునికి మనకి ఉన్నటువంటి ఆ యొక్క రిలేషన్ విషయంలో, లేకపోతే మన యొక్క బంధువుల విషయాల్లో ఎలాంటి ఒక ఇది మనం కలిగి ఉన్నాం అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఆ తర్వాత రెండవ మాట మనం చూస్తే, ఐదవ వచనంలో వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు అనే మాట మనం చూస్తున్నాం. ఇక్కడ జరిగింది ఏంటి అనంటే, పరదేశులైనటువంటి కొంతమంది ఇతని దగ్గరికొచ్చారు. పరిచర్యలో ఇతనితో పాటు ఉండటానికి కొంతకాలం పరిచర్య జేయటానికి ఇతని దగ్గరికొచ్చినప్పుడు, వారిని ఇతడు సహోదరులుగా చేర్చుకొని, మరి ఒక విశ్వాసి తోటి విశ్వాసితో మరి ఒక ఆహ్, దూరం నుండి వచ్చినప్పటికీ, పరదేశులైనప్పటికీ, తెలియని వారైనప్పటికీ, మరి ఒక సంఘానికి, ఒక సహవాసానికి వచ్చినప్పుడు వారిని చేర్చుకొనటం, వారి పట్ల అతడు చూపించినటువంటి ఆ యొక్క ప్రేమ ఇదంతా గూడా విశ్వాసికి తగినట్టుగా మరి చూపించావు అనే మాట చాలా అద్భుతమైనటువంటి మాటగా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎందుకంటే దేవుని బిడ్డారా చాలా సార్లు ఈ లోకంలో మనం గమనిస్తా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఒకలాంటి ఒక స్వార్థపరమైనటువంటి ఒక యాటిట్యూడ్ ఉంటది. ఒక ఆలోచన ధోరణి ఉంటది. సంఘాల విషయాల్లోకొచ్చేసరికి కూడా మన సంఘం, నా సంఘం, లేకపోతే పలానా పేరు, పలానా డినామినేషన్ అనగానే ఒకలాంటి పక్షపాత ఆలోచన. వేరే డినామినేషన్స్ అనగానే ఇంకొక విధమైనటువంటి దృక్పథాన్ని వాళ్ళ పట్ల కలిగుండటం అనేది మనం గమనిస్తా ఉంటాం. సో, ఈ విధమైనటువంటి ఆహ్, డిఫరెన్సెస్ అంటే డినామినేషన్‌ని బట్టి సహోదరులుగా చేర్చుకోవటం, చేర్చుకోకపోవటం. సహో అంటే ఒక డినామినేషన్ అయితే ఒక విధమైనటువంటి ప్రేమ కలిగుండటం. ఇతర డినామినేషన్స్ అయితే పక్షపాతం కలిగుండటం. ఇట్లాంటి ఒక యాటిట్యూడ్ కలిగి ఉండగూడదు అనే విషయాన్ని ఇక్కడ యోహాను గారు ఈ సంఘాన్ని లేకపోతే ఆ గాయను గురించి ఒక చక్కటి సాక్ష్యం ఇస్తున్నట్టుగా చూస్తున్నాం. చాలా సార్లు డినామినేషన్స్ బట్టి గూడా మన యొక్క ధోరణి మారుతా ఉంటది. పలానా డినామినేషన్ అనగానే ఒకలాంటి ఆలోచన. పలానా డినామినేషన్ అనగానే ఇంకొక విధమైనటువంటి ఆలోచన. ఒక డినామినేషన్ ఇంకొక డినామినేషన్ కంటే తక్కువ అని, ఎక్కువ అని రకరకాలైనటువంటి భేదాభిప్రాయాలు మనం కలిగి ఉండటం అనేది చూస్తా ఉంటాం. కానీ దేవుని బిడ్డలారా ఆశ్చర్యం ఏంటంటే ప్రభువు యొక్క శరీరము మరి వివిధ డినామినేషన్స్‌ని బట్టి విడివిడిగా లేదండి. దేవుని యొక్క శరీరము, ప్రభు యొక్క శరీరము శిరస్సైన క్రీస్తు శిరస్సైనటువంటి ప్రతి సంఘము కూడా సార్వత్రిక సంఘమే అనే విషయాన్ని ఇక్కడ ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. డినామినేషన్ ఏదనేది ప్రాముఖ్యం గాదు గానీ, ఏ డినామినేషన్ అయినప్పటికీ కూడా అన్ని, అన్ని డినామినేషన్స్ దేవుని యొక్క శిరస్సును బట్టి మరి నడిచేటటువంటి డినామినేషన్స్ అన్ని మనం నమ్మి ఒకరి పట్ల ఒకరం మరి ఆ గొప్ప ఐక్యత కలిగుండాలని ఇక్కడ యోహాను గారు జ్ఞాపకం చేయటం జరుగుతా ఉంది. ఆ తర్వాత 6, 7 వచనాలు మనం చూస్తే, వారు నీ ప్రేమను గూర్చి సంఘము ఎదుట సాక్ష్యం ఇచ్చిరి. ఎవరి వారు అంటే ఇందాక మనం అనుకున్నట్టు పరదేశులైనటువంటి వారు. గాయు సంఘానికొచ్చి, గాయు ద్వారా ఆతిథ్యం పొంది, గాయుతో పాటు పరిచర్య జేసి, ఆ తర్వాత తిరిగి యోహాను గారి దగ్గరికెళ్ళి, గాయు గురించి వారిచ్చినటువంటి సాక్ష్యాన్ని గురించి వారు ఎంతో చక్కటి సాక్ష్యాన్ని ఇక్కడ ఆహ్, గాయు గురించి యోహాను గారికి చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఈ గాయు గారు అక్కడ చెప్పినటువంటి మాట, "నీ ప్రేమను గూర్చి" అనే మాట చదువుతున్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. దేవుని యొక్క ప్రేమని ఇతడు కలిగి, ఆ ప్రేమని తోటి సహోదరుల పట్ల కలిగుండటం అనేది
ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఈరోజు దేవుని యొక్క ప్రేమని పొందినటువంటి మనం, ఇతరుల పట్ల చూపించే ప్రేమలో మనం ఎంతవరకు మరి నిజంగా సఫలీకృతం అవుతున్నాం? ఎంతవరకు చూపించగలుగుతున్నాం అనేది ఒక ప్రశ్న. కేవలం ఒక డినామినేషన్‌కో, లేకపోతే ఒక గుంపుకో, ఒక భాషకో, ఒక ప్రాంతానికో మన యొక్క విశ్వాసము లేదా మన యొక్క మనకున్నటువంటి నిరీక్షణ ఉంటే, అది మనం మార్చుకోవాలని చెప్పి దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకి హెచ్చరిస్తున్నట్టుగా చూస్తున్నాం దేవుని బిడ్డలారా. ఆ తర్వాత 8వ వచనంలో మనం చూసినప్పుడు, మనము సత్యమునకు సహాయకులమౌనట్లు అట్టి వారికి ఉపచారము చేయ బద్ధులమై ఉన్నాము అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. మనము సత్యమునకు సహాయకులమవునట్లు. అంటే ఇతనిలో ఉన్నటువంటి ఆ యొక్క సత్యాన్ని గురించి గూడా ఇక్కడ యోహాను భక్తుడు గారు మరి ప్రశంసిస్తున్నట్టుగా చూస్తున్నాం. సో, సత్యం అనేది చాలా ఇంపార్టెంట్. సత్యం కలిగి ఉపచారం చేయటం అనేది ఇంపార్టెంట్. వేషధారణంగా జేయటం గాదు. లేకపోతే మొహమాటంగా జేయటం గాదు. బలవంతంగా జేయటం కాదు గాని, మరి సత్యము కలిగి ఉపచారం చేయ బద్ధులమై ఉన్నామనే మాట ఇదొక ప్రాముఖ్యమైనటువంటి క్వాలిటీగా గాయు గారిలో చూస్తున్నాం. ఆ తర్వాత ఇందాక మనం అనుకున్నట్టు థియోత్రెఫే. ఈ థియోత్రెఫే అనే వ్యక్తి యొక్క క్వాలిటీస్ గురించి మనం చూస్తున్నప్పుడు 9, 10 వచనాల్లో మనం చూస్తాం. నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసితిని. అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న థియోత్రెఫే మమ్మును అంగీకరించుట లేదు. ఈ థియోత్రెఫే అనేటటువంటి వ్యక్తి ప్రధానత్వం కోరుకుంటున్నటువంటి ఒక వ్యక్తిగా మరి యోహాను గారు ఇక్కడ వివరిస్తున్నట్టుగా చూస్తున్నాం. ప్రధానత్వము కోరుకుంటున్నటువంటి వ్యక్తి. తనకి గొప్ప పొజిషన్ కావాలని ఆశపడుతున్నటువంటి వ్యక్తి. గొప్ప నాయకత్వం కావాలని సంఘంలో ఆశపడుతున్నటువంటి ఒక వ్యక్తిగా ఈ థియోత్రెఫే ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ యోహాను గారు వివరిస్తున్నట్టుగా చూస్తున్నాం. ఎంత ఆహ్, ఆహ్, ఆ ఆశ, ఆ కోరిక అతనిలో ఉందనంటే, మమ్మును అంగీకరించట్లేదు అంటున్నారు. అంటే యోహాను గారు లాంటి ఒక దైవజనుడిని, మరి పరిశుద్ధుడిని లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారితో మరి ఎంతగానో పరిచర్య జేసి, మరి యేసుక్రీస్తు రొమ్మున ఆనుకున్నటువంటి వాడని గొప్ప సాక్ష్యాన్ని పొందినటువంటి యోహాను గారిని గూడా ఇతను యాక్సెప్ట్ జేయనటువంటి ఒక కఠినమైనటువంటి ధోరణి కలిగినటువంటి వాడనే మాట చూస్తున్నాం. అని 10వ వచనంలో చూస్తే, వాడు మమ్మును గూర్చి చెడ్డ మాటలు వదరుచు, అది చాలదన్నట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక, వారిని చేర్చుకొన మనస్సు గలవారిని కూడా ఆటంకపరచుచు, సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం చూడండి. కాబట్టి ఈ థియోత్రెఫే యొక్క క్వాలిటీస్ గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు, అతడు ప్రధానత్వం కోరుతున్నటువంటి వాడు. అంత మాత్రమే గాకుండా యోహాను వంటి గొప్ప ఆహ్, గొప్ప దైవజనులను గూడా అతడు అంగీకరించినటువంటి వాడనే విషయాన్ని జెప్తున్నాం. చెడ్డ మాటలు పలుకుతున్నటువంటి వాడు, సహోదరులను చేర్చుకొననటువంటి వాడు. అంత మాత్రమే కాకుండా తాను కొనకపోవటం మాత్రమే కాకుండా, చేర్చుకునేటటువంటి వారిని గూడా ఆటంకపరిచి వారిని వెలివేసేటటువంటి ఒక ఆహ్, దుష్టమైనటువంటి ధోరణి కలిగినటువంటి వాడనే విషయాన్ని ఇక్కడ మరి యోహాను గారు వివరిస్తున్నట్టుగా చూస్తున్నాం. అతను యాక్సెప్ట్ చేయడు తోటి సహోదరులని. అదే విధంగా యాక్సెప్ట్ చేసే వారిని కూడా యాక్సెప్ట్ చెయ్యనీయకుండా వారిని కూడా ఈయన ఆటంకపరిచి వెలివేసేటటువంటి ఒక దుష్టమైనటువంటి ఒక మనస్సు కలిగినటువంటి వాడనే విషయాన్ని ఇక్కడ థియోత్రెఫే గురించి వివరిస్తున్నట్టుగా చూస్తున్నామనమాట. కాబట్టి సార్వత్రిక సంఘం, ఇంటర్ డినామినేషన్ ప్రభువు యొక్క శరీరము అనే విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, పరలోక రాజ్యంలో మనందరికి తెలుసు డినామినేషన్స్ ఉండవు అని. కాబట్టి ఒక డినామినేషన్ గొప్ప, ఇంకొక డినామినేషన్ తక్కువ అనే విషయాలు మనం ప్రస్తావించటానికి, చెప్పటానికి మనకి యోగ్యత లేదు. ఎందుకంటే ప్రభువు ప్రతి ఒక్కరిని గూడా తన యొక్క కృపను బట్టి, ఆయన రక్తాన్ని బట్టి, ఆయన యందుంచిన విశ్వాసాన్ని బట్టి ఆయన రక్షించుకొని ఏర్పరుచుకున్నారు గాబట్టి, దేవుని యొక్క చిత్తానుసారంగా, దేవుని యొక్క ఏర్పాటు చొప్పున ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క బిడ్డలే అనే విషయాన్ని మనం జ్ఞాపకం జేసుకోవాలని ఇక్కడ ఈ వాక్యం మనకి జ్ఞాపకం చేస్తున్నట్టుగా చూస్తున్నాం. ఆ తర్వాత ఇంకొక చక్కని మాట ఏమంటాడంటే 11, 11వ వచనంలో మనం చూసినప్పుడు, ప్రియుడా చెడ్డ కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము.
మేలు చేయువాడు దేవుని సంబంధి. కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాడు అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. సో, ఒక హెచ్చరిక ఇస్తున్నాడు ఏంటి అనంటే, గాయు చెడు కార్యములు కాక మంచి కార్యములను అనుసరించి నడుచుకొనుము. ఎందుకనంటే ఎదుటి వాళ్ళు చెడు జేశారని మనం గూడా చెడు జేస్తే, దానివల్ల సంఘానికి, సహవాసానికి గూడా చెడ్డ పేరొచ్చేటటువంటి ప్రమాదం ఉంది గాబట్టి, జాగ్రత్త. మీరు మంచి కార్యాలను చేయండి. మంచి కార్యాలను అనుసరించి నడుచుకొనండి. మేలు చేయువాడు దేవుని సంబంధి. దేవుని సంబంధి అయినటువంటి ప్రతివాడు మేలే జేస్తాడు గానీ కీడు చేయడు. కాబట్టి దేమేత్రియో గురించి, థియోత్రెఫే గురించి మాట్లాడుతున్నప్పుడు అతడు చెడు జేస్తున్నాడు గాబట్టి అతడు దేవుడి సంబంధి కాడు. అతడు దేవుని చూచిన వాడు కాడు. కాబట్టి అతన్ని నేను ప్రత్యక్షంగా వచ్చినప్పుడు నేను అతనితో అతడు చేసినటువంటి క్రియలను గురించి నేను మాట్లాడతాను. మీరైతే అతన్ని చూసి లేకపోతే అతని పట్ల మరి ఏ విధమైనటువంటి ఆహ్, ద్వేషాన్ని కలిగి ఉండటం, లేకపోతే అతడు చేసినటువంటి కార్యాలను సపోర్ట్ చేయటం, అతడు చేసినటువంటి కార్యాలను ఏ విధంగా గూడా మీరు అంగీకరించకండి అని ఇక్కడ ఒక హెచ్చరిక ఇస్తూ, ఆ తర్వాత ఇందాక మనం అనుకున్నట్టు దేమేత్రి యొక్క క్వాలిటీస్ లేకపోతే దేమేత్రి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి ఇక్కడ ఆహ్, ఆహ్, యోహాను గారు వివరిస్తున్నట్టుగా 12వ వచనంలో మనం చూస్తాం. దేమేత్రియు అందరి వలనను కూడా సత్యం వలన మంచి సాక్ష్యం పొందినటువంటి వాడు. ఇతని గురించి గూడా గాయుతో ఏ విధంగా మరి ముందుగా చెప్పారో, మరి గాయు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నాడనే మాట. అదే విధంగా ఇక్కడ దేమేత్రి గూడా సత్యం వలన మంచి సాక్ష్యం పొందినటువంటి వాడు. మేము కూడా అతని గురించి సాక్ష్యం ఇస్తున్నాము. మా సాక్ష్యము సత్యమైనదని నీవెరుగుదువు అనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి సత్యము అనుసరించటం, సత్యమైనటువంటి జీవితాన్ని జీవించటం, ఆ తర్వాత సత్యమైన జీవితాన్ని జీవిస్తున్నటువంటి విధానాన్ని బట్టి ఇతరులు గూడా చూసి సాక్ష్యం ఇవ్వటం అనేది ఒక చక్కటి ప్రధానమైనటువంటి, ప్రాముఖ్యమైనటువంటి ఒక లక్షణంగా ఇక్కడ దేమేత్రి యొక్క లైఫ్‌లో గూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఈ 3 క్యారెక్టర్స్ గూడా మరి యోహాను గారు రాస్తున్నప్పుడు, మరి గాయి గురించి రాస్తున్నప్పుడు గాయి యొక్క క్వాలిటీస్ గురించి మనం జూసాం. ఆ తర్వాత మరి థియోత్రెఫా యొక్క కఠినత్వాన్ని గురించి, థియోత్రెఫాలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రధానత్వం కోరుకునేటటువంటి క్వాలిటీ గురించి, దాని ద్వారా చెడ్డ మాటలు పలకటం, తోటి వారిని అంగీకరించకపోవటం, ఆ తర్వాత అంగీకరించేటటువంటి వారిని గూడా వెలివేయటం. ఇట్లాంటి కొన్ని విచారకరమైనటువంటి పరిస్థితుల్ని ఆ సమాజంలో, సంఘంలో, సహవాసంలో కల్పిస్తున్నటువంటి వాడిగా హెచ్చరించటాన్ని మనం ఇక్కడ జూసాం. ఆ తర్వాత మరి ఎవరి ద్వారా అయితే తన యొక్క పత్రికని ఈ గాయి గారికి పంపించారో, ఆ దేమేత్రి గురించి గూడా మంచి సాక్ష్యాన్ని ఇస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ 2 పత్రికలు కూడా మరి యోహాను గారు ఆహ్, వ్యక్తిగతంగా లేదా సంఘానికి రాసినటువంటి పత్రికలుగా మనం చూడొచ్చు. ఒకటి మీరక్కడ మనం చూసినప్పుడు మొదటి పత్రికలో అక్కడ అమ్మగారికి అనే మాట మనం చూసాం. ఏర్పరచబడినటువంటి అమ్మగారికి అనే మాట మనం చూస్తాం. ఇక్కడ ప్రియుడైనటువంటి గాయునకు అనే మాట మనం చూస్తాం. సో, వ్యక్తిగతమైనటువంటి పత్రికలైనప్పటికీ గూడా ఇవి ఏర్పరచబడినటువంటి వారికి ఏర్పాటు చేయబడినటువంటి పత్రికలు. రెండో పత్రికలో మనం చూసినప్పుడు మరి కపట బోధలు, అబద్ధ బోధలు వారిని ఏ విధంగా మనం గుర్తించి వాటి పట్ల జాగ్రత్త కలిగి వారిని మరి చేర్చుకొనవద్దు అనే విషయాలు, వారితో ఈవెన్ మనం శుభమని చెప్పవద్దు అనే విషయాలు హెచ్చరించినట్టుగా చూస్తున్నాం. ఈ మూడవ పత్రికలో మనం చూసినప్పుడు థియోత్రెఫా గురించి అతనిలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రధానత్వం కోరేటటువంటి లక్షణం కలిగి ఉండకూడదని, మరి సహవాసంలో అందరూ సమానంగా ఉండి, వారికి ఇవ్వబడినటువంటి ఆయా రెస్పాన్సిబిలిటీస్ పరిశుద్ధాత్మ దేవుడిచ్చినటువంటి బాధ్యతను బట్టి, మరి నానా విధములుగా ఉన్న పరిశుద్ధాత్మ పరిచర్యలని మనం జూస్తాం పౌలు పత్రికల్లో. కాబట్టి ఏ బాధ్యత మనకప్పగిస్తే ఆ బాధ్యతలో మనం కొనసాగుతూ, మరి ప్రధానత్వం కోసం పాటుబడి, మరి దాని ద్వారా అది పొందలేకపోయినప్పుడు ఇతరులని ఆటంకపరిచే మనస్తత్వం, ఇతరులను ఇబ్బంది పెట్టేటటువంటి మనస్తత్వం కలిగి, మరి దాన్ని ఇతరులను ఇబ్బంది పెట్టడం ద్వారా మరి ఇంకెక్కువగా దేవుని యొక్క ఉగ్రతకి గురి కాకుండా మీరు ఎప్పుడు గూడా సత్యాన్ని కలిగి, ప్రేమ కలిగి ఉండమని జెప్పి ఇక్కడ ఈ పత్రికలు మనకి వివరిస్తున్నట్టుగా చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డారా, మన యొక్క ఆత్మీయ జీవితాల్ని మనం ఆలోచిస్తా ఉన్నప్పుడు మరి నిజంగా మనం
అన్ని విషయాల్లో వర్ధిల్లాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. ఆత్మ వర్ధిల్లుతున్న ప్రకారము అన్ని విషయములలో నువ్వు వర్ధిల్లి సౌఖ్యంగా ఉండాలని మీ కొరకు ప్రార్థిస్తున్నానని ఇక్కడ యోహాను గారు రాసినట్టు మనం గూడా అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. మన తోటి వారు గూడా మరి అన్ని విషయాల్లో వర్ధిల్లాలనేటువంటి ఆశ కలిగి, ఆ రీతిగా మనం మన ఆత్మీయ జీవితాల్లో ముందుకు సాగటానికి పరిశుద్ధాత్మ దేవుడు, మరి తండ్రి, కుమార దేవుడు మనకి సహాయం చేయలాగున, మరి తప్పుడు బోధలకి మరి తిప్పబడకుండా మనం ఉండులాగున దేవుని సహాయం మనం కోరుకుంటూ ముందుకు సాగాలని కోరుతూ, ఈ కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు ఈ కొద్ది మాటల్ని దీవించును గాక. ఆమేన్. థాంక్స్.